హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో, ఇంకా పొద్దున లేచినప్పటి నుంచి పని మొదలవుతూ ఉంటది. ఇంకా డే మొత్తం అదో పని, ఇదో పని ఏదో ఒకటి ఇదే సరిపోతూ ఉంటుంది గదా! మధ్యాహ్నం దొరికే ఆ 2, 3 అవర్స్ ఏదైతే రెస్ట్ ఉంటుందో అదొక్కటే మన టైం అనేది మనకు ఉంటుంది. సో, ఇక్కడ గూడా అంతే. మేము లేవగానే ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతున్నాము. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ఇలా మొక్కలు చూస్తుంటే అదొక తెలియని ప్రశాంతత అయితే వస్తుంది. కాకపోతే అమ్మ ఏంటంటే ఇవి కింద పెట్టిచ్చేస్తానంటుంది మొక్కలు. ఎందుకంటే ఇక్కడ ఉంటే కొంచెం కంఫర్టబుల్‌గా లేదు. వెలుతురు కూడా ఎక్కువ రావట్లేదు. ఇలా హైట్ ఎక్కువ అయిపోయిందనమాట మొక్కలకి. సో, అందుకని కింద పెట్టిచ్చేస్తానంటుంది. మేమేమో వద్దు ఇక్కడే ఉంచుకుందాము, ఇక్కడే బాగున్నాయి మొక్కలని చెప్పి మేము అంటూ ఉన్నాము. ఇంకా అమ్మ ఏం చేస్తుందో చూడాలి మరి. నెక్స్ట్ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం బ్రష్ అవి చేసేసుకున్నాము. తర్వాత ఇదిగోండి అమ్మ ఒకవైపు పాలు కాచేస్తూ, ఇంకోవైపు అన్నయ్య బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉందనమాట. అన్నం వండుతుంది ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇదిగోండి పిచ్చుకలకి ఫుడ్ వేసింది కదా, ఇంకా ఒక్కొక్కటి వచ్చి తినడం అయితే చేస్తున్నాయన్నమాట. మేము ఇంకా కిచెన్లో ఉన్నాం కాబట్టి ఒక 4, 5 వచ్చాయి. లేదంటే గుంపుగా భలే వచ్చేస్తాయి. ఈ మధ్య పావురాలు కూడా రావడం స్టార్ట్ చేస్తున్నాయి. వచ్చి వడ్లు తింటున్నాయి అన్నమాట. ఇంకా మా అమ్మ ఒకటే అడుగుతుంది, వీడియోలో గ్లాస్ జార్స్ చూపించావా లేదా అని చెప్పి అడుగుతూ ఉందని ఇంకోసారి మీకు కూడా చూపించేస్తున్నాను ఈ గ్లాస్ జార్స్ని. ఈ పిచ్చుకలు ఏంటంటే అసలు వడ్లు తప్ప ఇంకా బియ్యం వేసినా ఏవేసినా కూడా తినవండి. ఆ వడ్లు లేకపోతే మా అమ్మ తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. పాపం వాటికి ఫుడ్ లేదు, అవి ఫుడ్ ఎత్తుక్కుంటున్నాయి అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ మధ్య పిచ్చుకలతో పాటు పావురాలు కూడా మొదలయ్యాయి. వచ్చి ఇంకా ఫుడ్ వేయగానే ఆ పావురాలు కూడా వచ్చి తింటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి 3, 4 డేస్ తర్వాత మళ్ళీ సూర్యుడు దర్శనం ఇచ్చాడు మనకి. ఇంకా ఎండ ఇట్లా రావడం ఆలస్యం. అందరూ గబగబా బట్టలు అయితే పిండేసి మేడ పైన ఆరేసుకున్నారు. ఇన్ని రోజులు కొంచెం బట్టలు ఆరడం కష్టంగా ఉండింది కదా, అందుకని అనమాట. మాకు ఈ కాఫీ టైం చాలా స్పెషల్ అనమాట. మీకు పాత వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది. మేము ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అట్లా టైం అనేది పెట్టుకుని ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేస్తాము. సో, డే మొత్తానికి కూడా అదే మాకు ఫ్యామిలీ టైం మేము స్పెండ్ చేసేది ఆ ఒక్క టైంలోనే అనమాట. ఇంకా నైట్ అయితే డ్యూటీ నుంచి అలసిపోయి వస్తారు కాబట్టి మా అన్నయ్య వాళ్ళు ఇంకా వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చేస్తాము. వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు. సో, అందుకని ఇలా మార్నింగ్ కూర్చొని కబుర్లు చెప్పుకొని కాఫీ అయితే తాగేసాము. ఇంకా మా అన్నయ్య కూడా రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోయాడు. తర్వాత నేను అమ్మ మా రొటీన్ వర్క్ని మేము స్టార్ట్ చేసేసాము. ఈ బెడ్షీట్స్ ఆల్రెడీ నేను నిన్ననో మొన్ననో చేంజ్ చేశాను కాబట్టి బెడ్షీట్స్ అంతా నీట్గానే ఉంది, కానీ ఈ పిల్లో కవర్స్ చేంజ్ చేయలేదు మొన్న. అందుకని ఇప్పుడు పిల్లో కవర్స్ చేంజ్ చేసేసి ఒకసారి బెడ్షీట్ దులిపి వేసేసి బెడ్ అంతా కూడా సెట్ చేస్తూ ఉన్నాను. ఇంకొక పని తర్వాత ఒక పని చేసేసుకుంటే మనకి మధ్యాహ్నం వరకు ఇంట్లో వర్క్స్ ఏవైతే గిన్నెలు తోమేది, బట్టలు మిషన్ వేసేది, ఈ వర్క్లు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. మధ్యాహ్నం ఇంకా కొంచెం అన్నం తినేసి మేము రెస్ట్ తీసుకుంటాం ఒక 2 అవర్స్ అట్లా. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయిందనుకోండి, ఈవినింగ్ ఇంకా మా పింటూని తిప్పడంతో స్టార్ట్ అవుతుందన్నమాట ఈవినింగ్ వర్క్. మా పింటూని తిప్పేసి తీసుకొచ్చి అలాగే ఏమన్నా టీ తాగేది ఉంటే టీ తాగేసి ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేసేసుకుంటాము. సో, అలా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఎప్పుడైనా పెట్టుకుంటే ఆ ఎక్స్ట్రా వర్క్ కూడా మెల్లగా ఒక్కొక్కటి పెట్టుకుంటాం. అంటే ఇలా బట్టలు కబోర్డ్ ఏదైనా సర్దడం కానీ ఇలాంటివి ఉంటాయి, అవన్నీ పెట్టుకుంటూ ఉంటాము. ఇక్కడైతే మా అమ్మ కిచెన్లో ఏదో వర్క్ చేస్తుంది. అంటే మా పింటుకి అన్నం వేడి చేయడమో ఏదో చేస్తుంది. మాకు అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆ పని చేస్తూ ఉంది అమ్మ. నేనేమో ఇక్కడ కొంచెం బెడ్రూమ్ సర్దేసి నీట్గా ఇంకా ఇల్లంతా కూడా తుడిచేస్తున్నాను అన్నమాట. సో, మొత్తానికి అట్లా జరుగుతుంది మా వర్క్. ఒక్కొక్కసారి హడావిడి ఎక్కువైపోయి కొంచెం లేవడం లేట్ అయినా కూడా ఇంకా అన్నయ్య ఉన్నప్పుడు ఈ ఇల్లు తుడిచే పనులు అవి పెట్టుకోము. అన్నయ్య వెళ్ళిన తర్వాత ఎప్పటికో కొంచెం అంటే ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళిన వెంటనే మనం ఇల్లు తుడవడం అలాంటివి చేయకూడదు కాబట్టి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకా ఇల్లు అవి తుడుచుకొని ఇంకా మిగతా పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటాము. ఒక్కొక్కసారి మా అమ్మ ఏంటంటే ఎర్లీగానే చేసేసుకుంటుంది అనమాట ఈ పనులన్నీ. అంటే మన రొటీన్ ఏంటంటే ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కదా.
కొంచెం ఎప్పుడైనా అటు ఇటు మనకి కొంచెం తొందరగా అవ్వచ్చు, కొంచెం లేట్‌గా గూడా అవ్వచ్చు పనులు. సో, అలా అవుతూ ఉంటుంది. అలా కొంచెం లేట్‌గా అయిన రోజే ఇదన్నమాట. యాక్చువల్‌గా నిన్న మేము పడుకోవడం లేట్ అయింది. ఒక పనుండే అనమాట. అదేంటో మీకు వీడియో ఎండింగ్‌లో షేర్ చేసుకుంటా. ఇది యాక్చువల్‌గా ఒకరోజు తీసిన వీడియో కాదనమాట. ఒక 2 డేస్ మిక్సింగ్ చేసి తీసిన వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య గాలి కూడా విపరీతంగా స్పీడ్‌గా వస్తుంది మా ఇంటి దగ్గరైతే. ఇంకా ఇల్లు తుడవాలంటే కూడా అద్దాలు అవన్నీ ఏసేస్తే గానీ తుడవలేకుండా ఉన్నాము. ఫ్యాన్ కూడా అవసరం పడట్లేదనమాట. అంత హెవీగా వస్తుంది గాలి. ఇంకా మొత్తానికి ఇల్లయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇదొచ్చేసి నేను ముందు రోజు తీసిన వీడియో అనమాట. ముందు రోజు మా అమ్మ వాళ్ళు అంటే సండే రోజు మా అమ్మ వాళ్ళు బయటికెళ్ళారు రిలేటివ్స్ ఇంటికి. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ వాళ్ళు అక్కడే తినేస్తారనమాట. నా ఒక్కదాని కోసం లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాననమాట. నేను వెళ్ళలేదు. సో, నా కోసం నేనేంటంటే చామదుంప పులుసు చేసుకుంటున్నాను. చామదుంపలేంటంటే ఒక 4, 5 ఉండే అనమాట. అవి ఉడకబెట్టేసి పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ఇవన్నీ కూడా తరిగి పెట్టేసుకున్నా. సో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మనం ఫస్ట్ ఆయిల్‌లో వేయాలి. వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత చామదుంపలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒకే ఒక టమాటో వేసి ఉప్పు వేసేసి బాగా టమాటా మంచిగా మెత్తగా ఉడికేదాకా ఉడికించేసుకున్నాననమాట మూత పెట్టేసి. ఉడికిన తర్వాత ఇదిగోండి చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టుకున్నా. అది కూడా వేసేస్తున్నా. కారం కూడా వేసేసుకున్నా. ఉప్పు కారాలు ఏంటంటే మనం ఎంత తినగలుగుతాం అంత, అంటే రుచికి సరిపడా వేసుకోవాలి. నేనైతే ఉప్పు కారం కొంచెం ఎక్కువనే తింటా కాబట్టి ఎక్కువనే వేసుకున్నా. అలాగే ఈ చామదుంప పులుసులో ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో, పులుసు అనంగానే చాలామంది ఏంటంటే కొంచెం లైట్‌గా షుగరో లేదో బెల్లమో వేస్తారు కదా! నేనైతే అవేవి కూడా వేయలేదు. ఎందుకంటే ఉల్లిపాయ వేసాను కాబట్టి ఆ పులుపుకి ఉల్లిపాయ బ్యాలెన్స్ అయిపోయిందనమాట. సో, ఎంత బాగా కుదిరిందో చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. కాకపోతే అది వ్యూస్ ఎక్కువగా రాలేదు కాబట్టి నేను మళ్ళీ లాంగ్ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వేడివేడిగా అన్నం పెట్టుకొని తినేసాను. ఈవినింగ్ స్నాక్స్‌కి వచ్చేసి పాప్కార్న్ అయితే చేసుకున్నాను. ఈ పాప్కార్న్ సీడ్స్ మనకి డీమార్ట్‌లో దొరుకుతాయి కదా! ఇవి తెచ్చుకొని మేము ఇంట్లో చేసుకోవడం ఎప్పటి నుంచి అయితే అలవాటు చేసుకున్నామో అప్పటి నుంచి బయట దొరికే పాప్కార్న్ అయితే మాకు అంత నచ్చట్లేదు. ఇలాగే చేసుకొని తింటూ ఉన్నాము. ఇంకా నేను, అమ్మ ఇలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నామన్నమాట. ఈ వీడియో భవానీ పాఠశాల అని యూట్యూబ్ ఛానల్ ఆవిడ ఉంటారు కదా! ఆమె వీడియో కొన్ని ఏంటంటే మోటివేషనల్‌గా ఉంటాయి. సో, అదే పెట్టుకొని చూస్తున్నాం. మేము దాదాపుగా యూట్యూబ్ వీడియోసే ఎక్కువ వ్లాగ్స్ అవి చూస్తూ ఉంటాము. ఇంకా అలా వీడియో చూస్తూ కూర్చున్నాము. యూట్యూబ్ వ్లాగ్స్. అన్నయ్య వచ్చాడు ఈలోపు డ్యూటీ నుంచి. ఇంకా అన్నయ్య వస్తూ ఏంటంటే ఫిషెస్‌కి ఫుడ్ ఉంటుంది కదా! ఆ ఫుడ్ తీసుకొచ్చాడు. అలాగే దాని వెనుక ఫిష్ అక్వేరియం వెనుక అంటించే బ్లాక్ కలర్ షీట్ అయితే తీసుకొచ్చాడు. అమ్మ అదే పెద్ద పని పడిందండి మాకు. ఇంకా రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకుని వచ్చాడు ఆ పని చేద్దామని చెప్పి. అది మేము స్టార్ట్ చేయడమే మాకు 8:30కి అట్లా చేసినట్టున్నాము. మాకు అంతా పనంతా అయిపోయి పడుకునేటప్పటికి నైట్ 12:30 అయిందనమాట. మధ్యాహ్నము నువ్వులుండ చేసామండి నేను, అమ్మ ఇద్దరం కలిసి. అమ్మకు బాగా నేను చేసే నువ్వులుండ తినాలనిపించిందంట. అందుకని ఇంకా అమ్మ నాకు హెల్ప్ చేసింది. ఇద్దరం కలిసి చేసాము. ఇలా సపరేట్ ప్లేట్స్‌లో ఎందుకు తీసి పెట్టామంటే ఒకటేమో స్వీట్‌నెస్ తక్కువ ఉన్నదనమాట. చాలా తక్కువ ఉన్నది. ఒకటేమో నార్మల్ కొంచెం స్వీట్ ఉన్నట్టుగా చేసాము. అందుకని అలా సపరేట్‌గా పెట్టాము. ఇంకా చూడండి ఫిష్ అక్వేరియం వెనుకున్న షీట్ అయితే మొత్తం పీకేసి ఇప్పుడు ఇదిగోండి ఈ బ్లాక్ షీట్ అయితే వేయబోతున్నాము. ఈ బ్లాక్ షీట్ వద్దు, ఎందుకు వేస్తే బాగోదు లుక్, ఏదైనా సీనరీ లాగా ఉంటే బాగుంటుంది కానీ అని ఎంత చెప్పినా కూడా మా అన్నయ్య అస్సలు వినలేదన్నమాట. బ్లాక్ షీట్ వెనకేస్తే ఏంటంటే ఫిషెస్ మనకి క్లియర్గా కనిపిస్తాయి. అంటే వాటి ఫిషెస్కి ఎక్కువ ఎలివేట్ అవుతాయి, బాగుంటాయి అని చెప్పాడు. ఇంకా సరే 350 రూపీస్ పెట్టి తెచ్చాడండి ఈ షీటు. ఇప్పుడు మేము పైన పెట్టి కట్ చేస్తున్నాం చూడండి. ఆ పైన ఉన్న సీనరీ ఏమో ఇది వరకు ఉండేదన్నమాట.
పీసెస్ వెనుక. ఇప్పుడు అదైతే తీసేసి ఈ బ్లాక్ షీట్ అయితే వేయబోతున్నాము. ఎట్లా ఉంటుందో ఏమో నాకైతే తెలీదు. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టే ఇది మేమైతే. ఎలా ఉందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.